హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మనం ఏదైతే నిన్న డోజీ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా, అది ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అని అనుకున్నాం కదా. మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది అంటే వన్ టైం, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ టైం, థర్డ్ టైం, మనకి ఇక్కడ 3 సపోర్ట్లు తీసుకొని, అంటే థర్డ్ టైం సపోర్ట్ తీసుకొని మనకు స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఇంకోటి ఏంటంటే డౌన్ సైడ్ నుండి మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది కనబడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు బ్రేక్ అయ్యి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇంకో సినారియో ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఈ లెవెల్ నుండి మనకు రేపు ఒక నెగిటివ్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మనకు కమింగ్ డేస్లో మనకు ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ నుండి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తూ ఇది బ్రేక్ చేస్తే, మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఇది మేజర్, మనకి ఏంటంటే ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. ఇది క్రాస్ చేసి ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఒకసారి అవర్లీ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే, అవర్లీ చార్ట్లో మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. మేజర్గా మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. అంటే ఈ లెవెల్ అనేది మనకు ఈ అవర్లీ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్, అంటే ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనకు 23,400 450 లెవెల్, ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనకు పొజిషనల్లీ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఈ అవర్లీ చార్ట్లో మనకు ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే మనకు ఈ లెవెల్లో, అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మళ్ళీ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వస్తే మాత్రం రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఏంటంటే డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఎస్టర్డే లో దగ్గరికి వచ్చేసి అక్కడ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం జరిగింది. ఎస్టర్డే ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నుండి మళ్ళీ మనకు బౌన్స్ బ్యాక్ కావడం జరిగింది. స్లో అండ్ స్టడీగా, అంటే ఈ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ హాలిడే ఇవ్వడం జరిగింది. ఒకవేళ రేపు మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ అనేది టచ్ చేసి మళ్ళీ ఒకవేళ డౌన్ ఫాల్ అయితే మాత్రం మళ్ళీ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఈ రేంజ్లో మనకు కన్సల్టేషన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ లెవెల్లో మనకు ఫ్లాట్ కానీ మనకు గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మనకు ఈ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి మనకి ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఈ లెవెల్లో వెళ్తుంది. మనకి ఎప్పుడైనా అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం స్లో అండ్ స్టడీగా ఇలా మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మనకు ఇక్కడే డైరెక్ట్ ఏంటంటే ఒకటి కన్సల్టేషన్ అయిపోయి ఇట్లా కన్సల్టేషన్ అయ్యి కొంచెం సేపు కన్సల్టేషన్ అయిపోయి డైరెక్ట్ ఫాల్ కావడం జరుగుతుంది. లేకుంటే ఇక్కడ మనకు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ అయిపోయి మళ్ళీ కంటిన్యూస్ ఫాలింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మనకు మెయిన్గా ఏంటంటే ఈ లెవెల్ అనేది ఈ 22,800 అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ లెవెల్ వరకు ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయ్యి మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రేపు మనకు ఈ లెవెల్ క్రాస్ అయ్యి, అంటే ఈ 23,150 లెవెల్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే మాత్రం డౌన్ సైడ్ క్లోజ్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం ఈ పాజిటివ్ సైడ్ ఉండాలంటూ ఉంటే ఒకవేళ ఈ రేంజ్లోనైనా కన్సల్టేషన్ అయి ఉండాలి. లేదు అంటే మాత్రం ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనము బ్యాంక్ నిఫ్టీ డే ఫ్రేమ్లో చూస్తే కంపేర్ టు నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది మనకు స్ట్రెంత్ కనబడుతుంది. అంటే పాజిటివ్ స్ట్రెంత్ అనేది కనబడుతుంది.
ఇక్కడ ఏదైతే మనం ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక ఫామ్ అయింది, మనకు డే ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఆ ట్రెండ్ లైన్ అనేది మనకు ఎస్టర్డే ఏమనుకున్నామంటే ఈ లెవెల్ అనేది మనకు ఈ 48,850 లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ ఒకవేళ వెళ్ళాలని ఉంటే మాత్రం మనకు అప్ సైడ్ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. అంటే 49,165 అంటే ఈ లెవెల్ అనేది మనకు 170 ఈ లెవెల్ అనేది మనకు టచ్ కావడం జరిగింది. అంటే ఏదైతే మనం ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నామో అక్కడికి రావడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒక రోజు హాల్ట్ ఇచ్చి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి మళ్ళీ ఇట్లా రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు రేపు ఈ 49,190 ఈ లెవెల్ అనేది మనకు ఈ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఒకవేళ దీన్ని టచ్ చేసి ఒకవేళ రేపు మనకు ఆ మూమెంటం ఉండి గ్రీన్ క్యాండిల్ మూమెంటం ఉండి ఇట్లా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మనకు ఒక 1-2 క్యాండిల్స్ అనేది మళ్ళీ మనకు రెడ్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ ఒకవేళ రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం అప్పుడు మనకు ఏంటంటే స్లో అండ్ స్టడీగా అంటే పొజిషనల్లీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది అనేది మనకు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి అవర్లీ చార్ట్లో అబ్జర్వ్ చేద్దాం. అవర్లీ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే అవర్లీ చార్ట్లో మనకు ఇక్కడ మనకు ఏంటంటే రీటెస్ట్ తీసుకున్నాం అంటే మనకి ఏదైతే డే ఫ్రేమ్లో రీటెస్ట్ తీసుకుంటుంది అనుకున్నాం కదా. సో అవర్లీ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఈరోజు రీటెస్ట్ తీసుకుంది అంటే ఈ లెవెల్లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే అప్ సైడ్ అయిపోయి ఇక్కడ మళ్ళీ ఒక రీటెస్ట్ అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసింది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మనకు ఒక రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. సో రేపు ఏంటంటే ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్ అనేది మనకు రేపు ఒకవేళ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం మనకి ఈ 49,558 అంటే ఈ లెవెల్ వరకు అది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా అంటే బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్లో అండ్ స్టడీగా ఈ కన్సల్టేషన్ అవ్వకుండా ఈ 50,000 50,400 ఈ లెవెల్ వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది కమింగ్ డేస్లో. లేదు అంటే మాత్రం ఈ లెవెల్లో మళ్ళీ మనకు కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇది బ్రేక్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి 15 మినిట్స్లో అబ్జర్వ్ చేద్దాం. రేపు 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది మనకు. ఇది చూస్తే మనకు 49,000 ఈ 49,190 ఉంది కదా, ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ 49,190 ఈ లెవెల్ అనేది మనకు బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం అంటే ఈ లెవెల్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఒక రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకవేళ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 49,558 ఈ లెవెల్ వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ స్లో అండ్ స్టడీగా కిందికి వస్తే మాత్రం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 48,850 ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రేపు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది కమింగ్ డేస్లో. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అయితే మాత్రం మూమెంట్ అంటే పాజిటివ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది మార్కెట్లో. సో అంటే బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఒక ఇట్లా ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎప్పుడు అప్ సైడ్ వెళ్ళినా కూడా ఇలాగే అంటే స్లో అండ్ స్టడీగా ఇట్లా ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం RSI కూడా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకు సో 40 లెవెల్ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే మేజర్ సపోర్ట్ అనేది మనకు RSI అనేది 40 లెవెల్ క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది మేజర్గా ఇక్కడ ఈ లెవెల్ అనేది మనకు 40 లెవెల్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్తుంది కాబట్టి మనకు ఇది మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో అప్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీలో కూడా మనకు ఏదైనా కూడా మనకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఒక ప్యాటర్న్ కనబడుతుంది. మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనే అబ్జర్వ్ చేస్తే సో ఈ ప్యాటర్న్ అనేది మనకు లైక్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అవడం జరిగింది. సో ఇది స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ 23,000 లెవెల్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్తుంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు ఫిన్ నిఫ్టీలో పాజిటివ్ అనేది కనబడుతుంది. ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యి ఈ లెవెల్ అనేది రేపు సస్టైన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం మోర్ అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది.
అదర్వైజ్ ఈ లెవెల్ నుండి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అంటే ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయితే మాత్రం డౌన్ఫాల్ మళ్ళీ ఈ ఈ ఈ రేంజ్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ ఈ సపోర్ట్ లెవెల్ కానీ క్రాస్ అయితే మాత్రం మనకు ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం కదా. ఒకవేళ రేపు మనకు ఈ రేంజ్లో మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది కనబడితే మాత్రం మనకు మోర్ అప్ సైడ్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది కమింగ్ డేస్లో. నెక్స్ట్ అవర్లీ చార్ట్లో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. అవర్లీ చార్ట్లో కూడా మనకు ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకుని చిన్నగా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉండడం జరిగింది. ఈ 23,050 లెవెల్ దగ్గర మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఒకవేళ రేపు మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మనకు సస్టైన్ అయ్యి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తే మాత్రం మనకు మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది కమింగ్ డేస్లో. సో ఇది ఫిన్ నిఫ్టీ అండి. నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే ఇది స్లో అండ్ స్టడీగా అంటే కంపేర్ టు ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లెవెల్తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ లెవెల్తో కంపేర్ చేస్తే ఇది స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. అంటే అప్ సైడ్ స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ లెవెల్లో అనేది మనకు బ్రేక్ చేస్తే రేపు ఒకవేళ మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే 76,600 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 77,000 ఈ లెవెల్ వరకు కూడా మనకు రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. రేపు ఒకవేళ గ్రీన్ క్యాండిల్ గిట్ట ఫామ్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఒక 2 days 2 క్యాండిల్స్ అనేది మనకు ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి 15 minutesలో అబ్జర్వ్ చేద్దాం. 15 minutesలో అబ్జర్వ్ చేస్తే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఎస్టర్డే అనే క్లోజింగ్ దగ్గరకి వచ్చేసి మళ్ళీ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ ఒకసారి ఇక్కడ డౌన్ఫాల్ కావడం జరిగింది. డౌన్ఫాల్ అయిపోయి మళ్ళీ మార్కెట్లో అంటే ఇక్కడ సెల్లర్స్ అనేది యాక్టివ్ లేకుండా అంటే బయర్స్ మళ్ళీ యాక్టివ్ పొజిషన్ తీసుకొని మళ్ళీ ఏంటంటే స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. అంటే రేపు ఒకవేళ మనకు స్ట్రెంత్ ఉండే ఛాన్సెస్ అంటే ఈ లెవెల్లో ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ 77,000 వరకు వచ్చేసి మళ్ళీ ఒకవేళ ఇక్కడ నుండి ఫాల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రేపు ఈ లెవెల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది మళ్ళీ బ్రేక్ చేస్తే మాత్రం ఈ ట్రెండ్ అనేది ఫాల్ బ్రేక్ అవుట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది సెన్సెక్స్ అండి. ఒకసారి మనము స్టాక్ ఆఫ్ ద డే అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్ అండి. ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. సో ఈరోజు మంచి అంటే ఆల్రెడీ ఒక 5 million అనే బయర్స్ అనేది యాక్టివ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము టెక్నికల్లీ అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఫిబో రిట్రేస్మెంట్ తీసుకొని మనకు పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మేజర్ సపోర్ట్ అంటే 385 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ చూస్తే మేజర్ సపోర్ట్లో ఉంది అంటే 61 దగ్గర అంటే ఈ 4 అంటే ఈ 380 లెవెల్ అంటే ఇది మేజర్ సపోర్ట్గా పనిచేసిందంటే అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మేజర్ సపోర్ట్గా తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ఫండమెంటల్లీ కూడా ఇట్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ ఒకసారి మనము రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే మనకు సో 645 ఈజ్ ద మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, 385 ఈజ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్. ఒకసారి ఇది ఫండమెంటల్లీ ఒకసారి కూడా అబ్జర్వ్ చేస్తే మనకు అంటే ఈ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్ అనేది చెన్నై బేస్డ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ కంపెనీ. ది కంపెనీ ప్రొవైడ్స్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ టు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ ద ఇనిషియల్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ స్టేజ్ వాల్యూమ్ ప్రొడక్షన్ త్రూ కాన్సెప్ట్ క్రియేషన్ అండ్ ప్రోడక్ట్ రియలైజేషన్. అంటే దీని మార్కెట్ క్యాపిటల్ చూస్తే 8,000 అంటే ఆల్మోస్ట్ 9,000 crores అనేది ఉండడం జరిగింది. 9,000 crores అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 504 ఉంటే
దీని యొక్క స్టాక్ పీ అనేది 63 లెవెల్ల దగ్గర ఉన్నది, అంటే కంపేర్ టు కొంచెం హైలోనే ఉంది. సో దీని యొక్క ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 9.84, రిటర్న్ ఆన్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 6.81% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్స్ వచ్చేసి 46% ఉంటాయి. నెక్స్ట్ డెప్ట్ టు ఈక్విటీ అంటే 0.40, ఇది బాగుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ హై ఉండడం జరిగింది. మనకు ఇక్కడ ప్రైస్ చూస్తే మనకు సో ఇది అంటే కంటిన్యూస్లీ పెరగడం జరిగింది. అంటే ఈ లెవెల్లో నుండి అంటే మే 2023 లెవెల్ నుండి మనకు అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్ వరకు అంటే జూన్ 2024 అంటే జనవరి 2024 వరకు మనకు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి రీటెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ పీఈ చూస్తే పీఈ అంటే మీడియన్ పీఈ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 57 దగ్గర ఉంది. మీడియన్ పీఈ వచ్చేసి 74.3 ఉంటే ఇక్కడ ప్రజెంట్ పీఈ 57 ఉంది కాబట్టి అంటే కంపేర్ టు ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా మనకు మీడియన్ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 5.5 ఉంటే ఇక్కడ సో 5 ఉండడం జరిగింది. సో ఇది కూడా అంటే కంటిన్యూస్ అంటే కాన్స్టెంట్లీగా ఉండడం జరిగింది కాబట్టి ఇట్స్ నెక్స్ట్ ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే మనకు కంటిన్యూస్లీ అంటే లాస్ట్ డిసెంబర్లో 707 crores, 1134, 1160, 833 అంటే ఈ 833, 869 crores అంటే కంటిన్యూస్లీ అంటే కాన్స్టెంట్గా కొంచెం పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి నెక్స్ట్ 71 అంటే మనకు డిసెంబర్ నుండి 39 crores ఉంటే 74 అంటే మార్చి అండ్ జూన్లో 45 crores, మన నెక్స్ట్ సెప్టెంబర్లో 71, 79 అంటే కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నది. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే పీబీటీ చూస్తే మనకు కంటిన్యూస్లీగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే పెరుగుతూనే ఉన్నది. అంటే కంటిన్యూస్లీగా అంటే ఎవ్రీ క్వార్టర్ అనేది పెరుగుతూనే ఉన్నది. నెట్ ప్రాఫిట్ అనేది కూడా కంటిన్యూస్లీగా అంటే కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎర్నింగ్ ప్రైస్ చూస్తే షేర్ అంటే 1.09 to 2.04, 2.75 అట్లా అంటే కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి సేల్స్ అబ్జర్వ్ చేస్తే మనకు మార్చి 2023లో 2000 crores ఉంటే మార్చి 2024లో 3100 crores ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3000 ఆల్మోస్ట్ 4000 crores వెళ్ళడం జరిగింది. అంటే కంటిన్యూస్లీ అంటే చాలా గ్రోత్ ఉండడం జరిగింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తే 192 crores to 268 crores వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పీబీటీ అబ్జర్వ్ చేస్తే 179, 166 అండ్ 205 crores అంటే దీంట్లో కూడా మనకి ఏంటంటే గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది కూడా 123, 124, 158 crores అనేది కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ సేల్స్ గ్రోత్ అనేది 53% ఉంటే 3 yearsకి కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 20% ఉండడం జరిగింది. అంటే ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. అంటే బ్యాలెన్స్ షీట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు రిజర్వ్స్ అనేది 1435 to 14 అంటే 1364 ఉంటే 1435 మార్చిలో, ఇప్పుడు సెప్టెంబర్లో 1466 crores ఉండడం జరిగింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 46.89 to 46.58 అంటే లిటిల్ బిట్ అంటే కొంచెం తగ్గడం జరిగింది. బట్ ఎఫ్ఐఎస్ కూడా ఆల్సో 10% నుండి 8.50కి డౌన్ అవ్వడం జరిగింది. పబ్లిక్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ కంపేర్ చేస్తే మనకు ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది పెరగడం జరిగింది. అలాగే డిఐఎస్ కూడా 6.44 నుండి 7.46%గా వెళ్ళడం జరిగింది. సో ఇట్ ఈజ్ అంటే ఒకవేళ మనము ఫండమెంటల్ చూసినా టెక్నికల్ చూసినా ఇది అంటే చూడడానికి మాత్రం కంపెనీ అనేది కొంచెం అప్సైడ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇది స్టాక్ ఆఫ్ ది డే అండి. If you like this video, please like and subscribe. Thank you very much. Jai Hind.